शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. ధర్మాన్ని అనుష్ఠించేవాడు కనుక ధర్మరాజు గారు ఆయనని అవమానించాలి, ఘోషయాత్ర చెయ్యాలి అని దుర్యోధనుడు సంకల్పం చేసినప్పటికీ ధర్మరాజు గారి సమక్షంలో దుర్యోధనుడే అవమానింపబడి ధర్మరాజు గారి యొక్క ప్రమేయంతో విడిపింపబడి తిరుగు ప్రయాణం అయ్యాడు. మళ్ళీ ఎంత పెద్ద సైన్యంతో వచ్చాడో ఆ సైన్యం అంతా చెల్లాచెదరైపోయి ఉంటే ఆ సైన్యాన్ని సమకూర్చుకుని హస్తినాపురం వైపుకి ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ హస్తినాపురం వైపుగా బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన చిత్తమునకు శాంతి లేదు. ఎందుచేతనంటే తాను అనుకున్నదొకటి జరిగినదొకటి. కాస్త సమతలంగా ఉండేటటువంటి ప్రదేశాన్ని ఒకటి చూసుకొని అక్కడ కొన్ని కుటీరములను నిర్మాణం చేసుకుని అందులో ఒక కుటీరం లోపలి భాగంలో ఉన్నటువంటి శయన మందిరంలో పడుకుని ఉన్నాడు. ఎవరికి దర్శనం ఇవ్వట్లేదు. ఈలోగా కర్ణుడు వచ్చాడు. వచ్చి ఎప్పటి కర్ణుడు ఆ రోజున చిత్రసేనుడు చేసినటువంటి మాయాయుద్ధంలో తట్టుకోలేక రణభూమిని విడిచిపెట్టి వికర్ణుని యొక్క రథాన్ని అధిరోహించి యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి కర్ణుడు మళ్ళీ తిరిగి దుర్యోధనుడు ఒక సమతల ప్రదేశంలో నిర్మించుకున్న కుటీరంలో లోపల ఉన్నటువంటి శయనాగారంలో పడుకున్న సందర్భంలో పునఃప్రవేశం చేశాడు. చేసి మహారాజు దగ్గరికి వెళ్ళి రాచ సంబంధమైనటువంటి మర్యాదలు నిర్వర్తించి దుర్యోధనుడితో అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు కాబట్టి అంత పరివారంతో తాను వచ్చేశాడు, కానీ వికర్ణుడి రథం మీద యుద్ధభూమిని విడిచిపెట్టి దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి యుద్ధం చేసి గెలిచి తిరిగి వస్తున్నాడు అనుకుంటున్నాడు. అనుకుని వెళ్ళి అన్నాడు, మనుజవరేణ్య చూడనతిమానుషమమ్మెయి కయ్యమెందు కల్గుని పటు విక్రమాన్వితుల క్రోధనిబద్ధుల కామరూపలంచనయగవచ్చునే ఖచర సింహుల నీరికి అట్టి వారి నేపున దునిమాడి గెల్చితి విభూతి ఎలర్పగ నీవు తమ్ములు. ఓ దుర్యోధన మహారాజా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విశేషం! మనుజవరేణ్య, అందరిలోకి చాలా ఉత్తమమైనటువంటి వాడా, చూడనతిమానుషమమ్మి కయ్యమెందు కల్గుని. అసలు ఇలాంటి యుద్ధాన్ని ఎప్పుడైనా చూశామా? ఎంత గొప్ప యుద్ధం! ఆ చిత్రసేనుడు, ఆ గంధర్వులు అంతమంది కలిసి అన్ని రకాలుగా యుద్ధం చేశారు. పైగా వాళ్ళు పటు విక్రమాన్వితులు, విశేషమైనటువంటి విక్రమం ఉన్నవారు, దానికి తోడు క్రోధ నిబద్ధులు, విశేషమైన కోపం ఉన్నవారు, కామరూపులన్, కావలసిన రూపాన్ని పొందగలిగినటువంటి సమర్థత కలిగిన వారు, అటువంటి లక్షణములు ఉన్నటువంటి ఆ గంధర్వ సైన్యాలన్నిటినీ కూడా
ఖచరసింహులన్ ఆకాశంలో తిరిగేటటువంటి లక్షణం ఉన్నవారు, అటువంటి వాళ్ళని నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఓడించారయ్యా. ఎంత గొప్ప యుద్ధం, ఎంత గొప్ప విశేషం దుర్యోధన. అప్పుడు నీవు సూడగ అనంతములై ఖచరేంద్ర సైన్యముల్ కప్పే అనేక సాయక నికాయములన్ వడినన్ను నేనును కుప్పలు కూలనేసి రిపుకోటి వధించితి అంతలోన నన్నొప్పరికించి సైన్యతతి ఒక్కడనై రణభూమి నొచ్చితిన్. ఆయన అన్నాడు, నేను కూడా యుద్ధం చేశాను. అబ్బో ఎంతమందిని తెగటార్చాను గంధర్వుల్ని, చాలామంది పడిపోయారు నా చేతిలో. కానీ కోట్లకి కోట్లుగా గంధర్వులు బయలుదేరి వచ్చేశారు. వచ్చేసి నా రథాన్నంతటినీ ముక్కలు చేసేశారు. అటువంటప్పుడు నాకు సహాయంగా మన సైన్యం కూడి రాలేదు, ఒక్కడినైపోయాను. చెయ్యగలిగినంత యుద్ధం చేశాను. ఇక రథం కూడా లేదు. అప్పుడు యుద్ధం చేయడం సాధ్యం కాదు కాబట్టి యుద్ధభూమిని విడిచిపెట్టేసి వికర్ణుడి రథం ఎక్కి వెళ్ళిపోయాను. కాబట్టి నేను లేను అంటే దుర్యోధనుడు ఆలోచించాడు, ఓహో ఇతను యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇతను లేడు యుద్ధభూమిలో. పైగా అనుకుంటున్నాడు, నేను నా తమ్ముళ్ళు గెలిచి తిరిగి వస్తున్నాం అనుకుంటున్నాడు. అనుకుని మాట్లాడుతున్నాడు, ఇతనికి అసలు రహస్యం తెలియదు అనుకుని. ఆయన అన్నాడు, కాదయ్యా నువ్వు అనుకున్నట్లు జరగలేదు, నేను కూడా యుద్ధానికి వెళ్ళాను నా తమ్ముళ్లతోటి సైన్యంతో. కానీ చిత్రసేనుడు అతని యొక్క బలగము ప్రదర్శించినటువంటి పరాక్రమ విశేషం ముందు మేము నిలబడలేకపోయాం. మమ్మల్ని ఓడించి బంధీకృతుల్ని చేసి నా భార్యలు కుమారులతో కలిపి ఆకాశ మార్గానికి ఎత్తుకుపోయి నన్ను ఇంద్రుడి దగ్గరికి తీసుకుపోతుంటే ధర్మరాజు గారి యొక్క ఆజ్ఞను అనుసరించి ఆ అర్జున భీమ నకుల సహదేవులు నలుగురు కూడా బయలుదేరి వచ్చి చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు గంధర్వులతోటి. ఆ చిత్రసేనుడు చేసినటువంటి మాయాయుద్ధంలో విడిచిపెట్టిన బాణ పరంపరలన్నిటినీ కూడా తన యొక్క బాణశక్తి చేత అణిచి అర్జునుడు ఆ చిత్రసేనుడిని ఓడించి నన్ను తీసుకెళ్లి ధర్మరాజు గారి ముందు నించోబెట్టారు. ధర్మరాజు గారు చేసినటువంటి ప్రార్థన వల్ల, మహానుభావుడైనటువంటి ధర్మరాజు అభ్యర్థించడం వల్ల నన్ను విడిచిపెట్టాడయ్యా గంధర్వుడు. ఆ తర్వాత నన్ను ఇంకెప్పుడు ఇటువంటి సాహస కృత్యాలు చెయ్యవద్దు, వెళ్ళిపో అని ధర్మరాజు ఆజ్ఞాపించి పంపించాడు. నేను తిరిగి వచ్చాను. నీతో నేను ఒక్క మాట చెప్పనా కర్ణ, నన్ను బంధీకృతుడిని చేసి చిత్రసేనుడు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడు వచ్చి చిత్రసేనుడిని ఓడించి ధర్మరాజు గారు ఇతన్ని తీసుకురమ్మంటున్నారు, ఇంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి వీల్లేదు, ధర్మరాజు గారి దగ్గరికి తీసుకురండి అంటే అర్జునుడి చేతిలో ఓడిపోయిన చిత్రసేనుడు నన్ను ధర్మరాజు గారి దగ్గరికి తీసుకెడుతున్నప్పుడు నా మనసులో కలిగిన భావం ఏమిటో నీకు చెప్తాను విను. కడు లజ్జయు దైన్యంబును నడరి ముసుగువడగా నాకు ఆత్మగతమునన్ బుడమి వివరంబులేదే అడిగెదనన్నట్టిదయ్యా. అప్పుడు కర్ణ నాకు ఆ అర్జునుడు గెలిచి తీసుకెడుతున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా? అయ్యయ్యో ఎంత సిగ్గుతో కూడుకున్న పని అయిపోయిందిరా, ఆఖరికి ఎవరి ముందు నేను అట్టహాసంగా ప్రవర్తించాలనుకున్నానో వాళ్లే నన్ను రక్షించి తీసుకెడుతున్నారు ధర్మరాజు దగ్గరికి అని సిగ్గులో నేను మునిగిపోయానయ్యా. మునిగిపోయి నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఎవరికీ కనపడకుండా దాక్కోవడానికి ఈ భూమిలో ఒక పెద్ద బెజ్జ ఉంటే ఎంత బాగుండేది, నేను అందులో దూరిపోయి ఉండేవాడిని అనిపించింది. అంత సిగ్గుపడిపోయాను. అక్కట ఆ మహారణమునందు వియచ్చర కోటితోడ వేరొక్కున బోరి ఏను మృతినొందగనేరన అట్టులైన ఈ తక్కువ పాటు లేక ప్రమదంబున దేవపదంబునందుదున్ మిక్కిలి అయిన కీర్తియును మెదిరియందు వెలుంగు నిత్యమై. నాకిప్పుడు అనిపిస్తోంది, అసలు ఆ భయంకరమైనటువంటి సంగ్రామ క్షేత్రంలో ఆ గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు నేను వాళ్ళ చేతిలో మరణించి ఉంటే నాకు రెండు దక్కి ఉండేవి. ఒకటి, యుద్ధం చేస్తూ చచ్చిపోయాను కాబట్టి వీరస్వర్గాన్ని అలంకరించి ఉండేవాడిని ఈ పాటికి. రెండు, అడ్డొచ్చిన గంధర్వులతో పోరాటం చేసి దుర్యోధనుడు మరణించాడనేటటువంటి కీర్తిని పొంది ఉండేవాడిని. నాకిప్పుడు ఆ కీర్తి లేదు, వీరస్వర్గము లేదు. బతికున్నానో చచ్చిపోయానో నాకే తెలియదు. చచ్చి బతుకుతూ ధర్మరాజు చేత విడిపింపబడి తిరుగుతున్నాను. కాబట్టి ఇది ఏమి జీవితమయ్యా, నాకు చాలా బాధగా ఉంది, ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు.
కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, నాకు ఇంకా ఐశ్వర్యం మీద కానీ రాజ్యం మీద కానీ ధనం మీద కానీ వ్యామోహం లేదు. అంతటి అభిమానధనుడు తన విషయానికి వచ్చేటప్పటికీ అంత అభిమానం ఉన్నవాడు ఇతరుల అభిమానం కూడా అలాగే ఉంటుంది అని మాత్రం ఆలోచించాడు. అక్కడ వచ్చింది ధర్మలోపం. కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, ప్రాయోపవేశం చేస్తాను. గర్భాసనం మీద కూర్చుని నేను ఏమీ ఆహారం తీసుకోకుండా నా శరీరం పడిపోయేంత పర్యంతము నా యొక్క మనస్సుని ఇంద్రియాలని అంతర్ముఖం చేసి ఆత్మయందు ప్రవేశపెట్టి నేను ఆ చిత్తుని అనుభవిస్తూ ఉండిపోతాను. అలా ఉండిపోగా ఎప్పుడో పోషణ లేక ఈ శరీరం పడిపోతుంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత నేను బ్రహ్మమునందు కలిసిపోతాను, స్వర్గాన్ని అలంకరిస్తాను. కాబట్టి స్వర్గానికి వెళ్ళిపోవాలి అని నేను నిశ్చయం చేసుకున్నాను. పాండవులు పెట్టినటువంటి భిక్ష అయినటువంటి ఈ శరీరంతో మాత్రం నేను ఉండను అని తన నిర్ణయాన్ని ప్రకటించి దుశ్శాసనుణ్ణి పిలిచి, ఒరే నాయనా తమ్ముడా, నువ్వు నా మాట వినేటటువంటి వాడివి, నీకు పట్టాభిషేకం చేసేస్తున్నాను. ఇక నుంచి ఈ కర్ణుడు శకుని మొదలైనటువంటి వాళ్ళు నీకు అనుమాయులుగా ఉంటారు. నువ్వు యథేచ్ఛగా రాజ్యం చేసి అందరి యొక్క సుఖాన్ని అపేక్షించు. ఇక నేను రాజుగా ఉండదలుచుకోలేదు, అందుకు నీకు ఇప్పుడే ఈ ముహూర్తంలోనే పట్టాభిషేకం జరుగుతుంది అన్నాడు. ఆ దుశ్శాసనుడు వెంటనే ఉన్నవాడు ఉన్నట్టుగా కుప్పకూలిపోయి దుర్యోధనుడి యొక్క పాదముల మీద పడి నమస్కరించి భోరును ఏడుస్తూ తన కన్నీటితో దుర్యోధనుడి యొక్క కాళ్ళు కడిగినంత పనిచేసి, అన్నయ్య ఈ భూమండలం ఎంతకాలం ఉంటుందో, సముద్రములు ఎంతకాలం ఉంటాయో అంతకాలము ఈ అఖండ భూమండలాన్ని నువ్వే పరిపాలన చెయ్యాలి తప్ప నీ వంటి సమర్థుడు చెయ్యనటువంటి దాన్ని నేను ఎలా చెయ్యగలను, కాబట్టి నువ్వే పరిపాలన చెయ్యవలసింది, నేను ఈ రాజ్యాన్ని ఏలుకోను అన్నాడు. అంటే కర్ణుడు గబగబా జోక్యం చేసుకుని అన్నాడు, ఏమైనా బాగుందా, ఇది గౌరవంతో కూడుకున్న విశేషమా? ఇవి దుర్యోధనుడు ఏడవడం ఏమిటి, దుశ్శాసనుడు ఏడవడం ఏమిటి, ఆయన శరీరం విడిచిపెట్టడం ఏమిటి, దుశ్శాసనుడికి రాజ్యం ఇవ్వడం ఏమిటి, ఈ మాటలు ఏమీ బాగులేదు. ఒక అల్ప మనుజుక్రియ సొమకులోత్తమ నీకు ఎట్లు మహనీయ సుఖ ప్రకృతియగు నిజ శరీరం బకట విడువ తలపనగునే అవిహిత బుద్ధిన్, విహితము కానటువంటి బుద్ధితో నిర్ణయం చేసుకుని కేవలము భోగములు అనుభవించడానికి సుఖాలు అనుభవించడానికి మాత్రమే యోగ్యమైనటువంటి ఆ శరీరాన్ని విడిచిపెడతావా? అంటే అన్ని సుఖాలు అన్ని భోగాలు అనుభవించవలసినటువంటి వాడివి బలవంతంగా మరణించవలసినటువంటి అవసరం నీకేమిటి? కాబట్టి అలా నువ్వు చేయడానికి వీల్లేదు అని ఆయన అన్నాడు. నువ్వు అలా మరణిస్తాను అనేటటువంటి మాట అంటే మాకు విశేషమైనటువంటి దుఃఖం కలుగుతోంది. నువ్వు లేనినాడు నేను కానీ శకుని కానీ ఈ మిగిలినటువంటి నీ సోదరులు కానీ ఎలా సంతోషంగా ఉంటాం? అందుకని నువ్వు సశరీరుడవై నీ ప్రతిజ్ఞ విరమించి మళ్ళీ హస్తినాపురానికి తిరిగి వచ్చి అఖండ భూమండలాన్ని ఏలుకో. ఇక పాండవులు నిన్ను విడిపించిన విశేషం అంటావా? నువ్వు ధర్మాన్ని స్థూలంగా ఆలోచించవు, ధర్మాన్ని సూక్ష్మంగా ఆలోచించలేదు. స్థూలంగా ఆలోచిస్తే ధర్మం ఒకలా కనపడుతుంది, సూక్ష్మంగా ఆలోచిస్తే ఒకలా కనపడుతుంది. అది కర్ణుడి యొక్క బుద్ధి. అంటే అందుకే లోకంలో సామాన్యుడు చెడిపోతే పర్వాలేదు, ఎందుకంటే అతను తప్పుగా వాదిస్తున్నాడని తెలిసిపోతుంది. పండితుడు చెడిపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఆయన తన పాండితీ ప్రకర్షణ అంతటినీ కూడా తాను వాదించేదాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేశాడనుకోండి, అది చూడ్డానికి నిజంగా సత్యంలా కనపడుతుంది. అందుకే జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు పోతన గారు భాగవతం చేస్తూ. జ్ఞాన కలుడికి శారదా కటాక్షం అబ్బితే వాడు శాస్త్ర పాండిత్యాన్ని ఎంత వక్రంగా ప్రమాణంగా చూపించి తన కార్యాల్ని నిర్వహించుకోవడానికి స్వార్థంతో ప్రవర్తిస్తాడో అలా కర్ణుడు కూడా ధర్మ సూక్ష్మాన్ని వక్రంగా అన్వయం చేసి మాట్లాడాడు. ఆయన అన్నాడు, పాండవులు నిన్ను విడిపించారని కదూ నువ్వు బాధపడి శరీరం విడిచిపెడతానంటున్నావు. నేను నీతో 2 విషయాలు చెప్తాను చూడు. పాండవులు ఎవరు? నీ రాజ్యంలో పౌరులు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాజ్యం లేదు వాళ్ళకి, వాళ్ళు నీ రాజ్యంలో పౌరులుగా ఉన్నారు. పైగా నువ్వు పరమధర్మమూర్తివి కనుక ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ సమర్థుడవై ఉన్నావు కనుక అరణ్యంలో కూడా శాంతి భద్రతలు ఉన్నాయి. కాబట్టి పరమ ప్రశాంతంగా అరణ్యవాసం చేయగలుగుతున్నారు.
అలా అరణ్యవాసం చేస్తున్నటువంటి పౌరుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి? ప్రభువుకి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలి. అందుకని వాళ్ళు పౌరులుగా ఏం చేశారు? వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించారు, రాజును ఆదుకోవాలి కనుక. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నీకు చేసిన ఉపకారం ఏమీ లేదు, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళేదో చేస్తే నువ్వు బతికానంటావేంటి? రెండు. ఇంకొక మాట చెప్తాను. పాండవులు నీకు ఇప్పటికీ దాసులే. ఓడిపోయారుగా మాయాద్యూతంలో. ఓడిపోయినటువంటి కారణం చేత వాళ్ళు నీకు దాసులు. ఇది అబద్ధం. ఎందుకని? వాళ్ళ దాస్యాల్ని ఆయుధాలతో సహా ధృతరాష్ట్ర మహారాజు విడిపించుతూ ద్రౌపదీదేవికి వరాలిచ్చిన ఘట్టాన్ని మీరు సభాపర్వంలో విన్నారు. కాబట్టి వాళ్ళు దాసులు కారు, వాళ్ళు నీ దాసులు. కాబట్టి నీ కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణాలు విడిచిపెట్టేయవలసి ఉంటుంది నిన్ను రక్షించడానికి. వాళ్ళ ధర్మం కోసం వాళ్ళు వెళ్ళారు, నిన్ను విడిపించారు. ప్రభువుని రాజ్యంలో ఉన్న ఏ పౌరుడు ఉపకారం చేయడు, ఏ దాసుడు అలా ప్రవర్తించడు. కాబట్టి పాండవులు ఏదో మహోపకారం చేశారంటామే. ఏమిటి కడుపులో కినుకంటే అర్జునుడు చిత్రసేనుణ్ణి ఓడించాడన్న మాట తాను తట్టుకోలేడు. తాను ఓడించలేక వెళ్ళిపోయాడు, నిలబడి అర్జునుడు ఓడించాడు. ఈ మాట ఆయనకి జీర్ణం కాదు. అందుకని దాన్ని వేరొక రకంగా అన్వయం చేశాడు. అన్వయం చేసి కాబట్టి పాండవులు ఏదో మహోపకారం చేశారని, అందుకని నువ్వు శరీరంతో ఉండకూడదని నువ్వు మాట్లాడడం తప్పు. నువ్వు చక్కగా సంతోషంగా సుఖాలు అనుభవించడానికి యోగ్యుడివి. కాబట్టి తిరిగి హస్తినాపురానికి వచ్చేసేయి అన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, ఒక్కనాటికి తిరిగి రాదు, అది నా వల్ల జరిగే పని కాదు. ఇంత బ్రతుకు బ్రతికి ఇంత డాంబికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎవరిని అవమానించడానికి వెళ్ళానో వాళ్ళ ముందే అవమానింపబడి వాళ్ళ వలన బ్రతుకు కలిగి తిరిగి వచ్చి బ్రతకన, ఒక్కనాటికి బ్రతకన, ప్రాయోపవేశం చేసి తీరుతానన్నాడు. అప్పుడు శకుని జోక్యం చేసుకుని అన్నాడు, నాకు ఈ కర్ణుడు చెప్పినటువంటి మాటలో ఏమీ అబద్ధం కనపట్టలేదు, యథార్థమే మాట్లాడాడు. దానికి తోడు నేను ఒకటి చెప్తాను చూడు. కడగి బుద్ధిబలంబునంద అకంటకంబుగ చేసి నే పొడమి రాజ్యము సర్వమంతగా బుచ్చి ఇచ్చిన ఇమ్ములను కొడవక నేరక దీని నిచ్చట కూలదన్ని శరీరమున్ విడుతుగాకని నిశ్చయించెద వెర్రివైతే నరేశ్వర. ఏమిటి దుర్యోధన నీ వెర్రి? నేను రాజ్యం చెయ్యను, శరీరం వదిలిపెట్టేస్తాను, రాజ్యం అంతా దుశ్శాసనుడికి ఇస్తాను, పోతే పోనీ పాండవులకి అంటావేమిటి? నీదా ఈ రాజ్యం? నువ్వు గెలుచుకున్నావా? నువ్వేమైనా యుద్ధం చేసావా? పాండవుల్ని ఓడించి నువ్వు సంపాదించలేదు రాజ్యాన్ని. అఖండ భూమండలం పాండవులు. వాళ్ళని బుద్ధిబలంతో ఓడించాను, భుజబలంతో నువ్వు ఓడించలేదు. నువ్వు యుద్ధంలో పాండవుల్ని ఓడించి భూమిని అంతటినీ ఆక్రమించి ఉంటే నీ ఇష్టం. వాళ్ళ చేతుల్లో నేను రక్షింపబడ్డాను కాబట్టి నీ శరీరం వదిలేస్తాను, ఈ భూమండలాన్ని వదిలేస్తాననొచ్చు. ఈ భూమండలం నువ్వు గెలిస్తే వచ్చింది కాదు, నా బుద్ధిబలంతో గెలిచి నీకు ఇచ్చాను, కపటద్యూతంలో గెలిచాను. కాబట్టి మోసం చేసి నేను సంపాదించింది, నేను సంపాదించిన భూమిని నీ ఇష్టం వచ్చినట్టు ధారాదత్తం చేయడానికి నీకు హక్కు లేదు. నువ్వెవరివి దుశ్శాసనుడికి ఇవ్వడానికి? దుశ్శాసనుడికి ఇమ్మని నేను గెలవలేదు, నువ్వు పరిపాలన చెయ్యాలని గెలిచాను. కాబట్టి ఈ రాజ్యానికి అంతటికీ నువ్వే పరిపాలకుడు. కాదంటావా? ఒక్క మట్టి మాత్రం మంచి మాట చెప్పాడు. కాదంటావా? పాండవులు నన్ను గెలిపించారంటావా? పాండవులు గంధర్వుల్ని గెలిచి నన్ను విడిపించారంటావా? కృతజ్ఞతాబుద్ధిగా మార్చుకోదా. నేను వాళ్ళకి కృతజ్ఞుడనై ఉండాలి కదా, వాళ్ళు నాకు ఉపకారం చేశారు కదా అన్న భావన నీ ఎందు నిజంగా పాదుకున్నది నిజమైతే నువ్వు వేరొక పని చెయ్యాలి. కానీ నువ్వు ఏ పని కృతజ్ఞతతో చెయ్యాలో దాన్ని చెయ్యట్లేదు. పాండవులనప్పుడు మర్యాదతో గౌరవించాలి, ఆ పని చేయట్లేదు. పోనీ వాళ్ళని గౌరవించట్లేదు కదా అని కాలం కర్మం కలిసి వచ్చే వరకు ఆగుతావా? ఆగట్లేదు. మధ్యలో ఏదో నీ సొత్తు అయినట్టు రాజ్యాన్ని దుశ్శాసనుడికి ఇచ్చి శరీరం విడిచిపెడతానంటావేంటి? ఇలాంటి వెర్రి ఆలోచనలు నీకు రావడానికి నీకేం పిచ్చెక్కిందా అని అడిగాడు. వెర్రివైతివా? నీకు పిచ్చెక్కిందా? నీకు ఇలాంటి ఆలోచనలు రావడానికి నాకు రెండు కారణాలు కనపడుతున్నాయి. ఒకటి పిరిగితనము, ఏమరుటయు, ఉరువతనము, మెత్తబాటును, కార్యంబునె తెరంగు నీరిమియు, విషయంబుల కూరుటయును కలుగు పతికి ఉండదు సిరి తొలగిపో. ఓ మహారాజా, మతిమరుపు ఎక్కువైపోవడం, తాను ఏం చెయ్యాలనుకున్నాడో ఏం చేద్దామనుకుంటున్నాడో ఈ విషయాలు సరిగ్గా జ్ఞాపకంలో ఉండకపోవడం,
ధారణాశక్తి నశించినటువంటి కారణం చేత, మనసు చాలా పిరికితనాన్ని పొందేసినటువంటి కారణం చేత, రెండవది ప్రమత్తత. ప్రమత్తత అంటే నన్ను ఎవడేం చేయగలడు అని నిర్లక్ష్య భావనతో ప్రవర్తించి అసలు జాగ్రత్తగా ఉండడం, పరాకుగా ఆలోచించడం అనేటటువంటివి మనిషి యొక్క స్వభావంలో పోవడం చేత, మనస్సులో వికారాలు జనించడం చేత, ఇంద్రియ సుఖాలకి అలవాటు పడిపోయి ఆలోచనలు చచ్చిపోవడం చేత, పెద్దల దగ్గర విషయాల్ని వినడం అనేటటువంటిది అలవాటు లేకుండా తనకి తానే నిర్ణయాలు తీసుకోవడం అలవాటు పడిపోయిన కారణం చేత ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి నువ్వు ఈ పై వికారాలలో ఏదో ఒక వికారాన్ని పొంది నిర్ణయం చేసుకున్నావని నేను అనుకుంటున్నాను. కౌరవనాథ, నీకు ఉపకారము చేసిరి పాండవేయుల వీరులయందు నెయ్యమును వేట్కయు నొప్పగా, నీవభీష్ట సత్కారము చేత యుక్తముగుగాక, ప్రియంపడనర్హమైనచో దారుణ శోకవన్ని పరితాపము పొందుట ఇప్పుడు ధర్మవే. ఓయ్ పిచ్చివాడా, ఇప్పుడు పరితాపం పడి ఇప్పుడు శోకం పొందితే వచ్చినటువంటి ఉపయోగం ఏమిటి? పాండవులు మహావీరులు, గంధర్వుల్ని గెలిచారు, చిత్రసేనుణ్ణి ఓడించారు. ఈ విషయం నీకు తెలీదా? పాండవులు అలా గెలవగలరు, వాళ్ళ దగ్గర అస్త్ర సంపద ఉన్నది. ఆ విషయం నీకు ఇప్పుడేనా తెలిసింది? ఇంతకుముందు తెలీదా? ఇంతకుముందు మీ నాన్న కూడా చెప్పాడుగా, అర్జునుడు చాలా గొప్పవాడిని బయలుదేరేటప్పుడు. మరి అర్జునుడు ఒకవేళ గంధర్వుల జోలికి వెళ్లకుండా మన జోలికి వచ్చినా మన పరిస్థితి ఇంతే కదా అప్పుడు. మరి పాండవుల యొక్క పరాక్రమం ఏమిటో నీకు ఇంతకు ముందు కూడా తెలుసు. ఇంతకు ముందు కూడా తెలిసినప్పుడు తెలియనట్టు, ఇప్పుడే తెలిసి వచ్చినట్టు, నువ్వు ఓడిపోయిన వాళ్ళని వాళ్ళు గెలవగలరన్నట్టు, వాళ్ళు గెలవడం నిన్ను విడిపించడం నీకు బాధ అయినట్టు, అది నీకు ఇప్పుడే తెలిసినట్టు. ఇంతకుముందు నీకు వాళ్ళ పౌరుష పరాక్రమాలు తెలియనట్టు ఇప్పుడు ఏడుస్తావే? ఆ బుద్ధి ముందు ఉండాలి బయలుదేరే ముందు. వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఎందుకు వాళ్ళ జోలి అని నువ్వు ఊరుకుని ఉండవలసింది. నువ్వు అలా అనుకోలేదుగా. నన్నేం చేస్తారు, వాళ్ళు సత్యానికి కట్టుబడ్డారు, మా జోలికి రారని నేనంటే నువ్వు సై అన్నావు. ఇంకొకలా వచ్చింది ప్రమాదం. అప్పుడు వాళ్ళ పరాక్రమం అంతేగా. కాబట్టి ముందు మనకేం తెలుసో ఇప్పుడు అదే తెలిసింది. ఇప్పుడు కొత్తగా రాజ్యం వదిలేయడం ఎందుకు దానికి? ఇప్పుడు కొత్తగా ఏదైనా తెలిస్తే అయ్యో నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది, దానివల్ల భంగపాటు పొందాను అనాలి. నీ భంగపాటుకి కారణం ఏమిటో నీకు ముందే తెలుసు. పాండవులు ఉన్నారు, వాళ్ళది విశేషమైన పరాక్రమం అని తెలుసు. తెలిసున్నవాడివి వాళ్ళు ఉన్న చోలికి వెళ్ళవు. వాళ్ళు పరాక్రమవంతులని నిరూపణం అయింది. మనకి తెలుసున్నదే జరిగింది. ఇప్పుడు ఏదో కొత్తగా తెలుసుకున్నట్టు బయలుదేరేమిటో, నేను శరీరం వదిలిపెట్టేస్తాను, రాజ్యం దుశ్శాసనుడికి ఇస్తానంటావేమిటి? కాబట్టి నీకేదో వికారం పుట్టింది అనుకుంటున్నాడు. నువ్వు సరిగా అసలు ఆలోచించడంలో తప్పు ఉంది. కృతముదలంచి చిత్తమున కిల్బిషమంతయునుజ్జగించి సన్మతుల పృధాతనూజుల అమానుష తేజుల పిల్వపంచి తత్పితృధనమైన రాజ్యమునభీష్టముగా తగ నిమ్ము, నీకు ఈ క్షితివలయంబునన్ పరమకీర్తియు పుణ్యము కల్గు భూవరా. ఒకవేళ నిజంగా పాండవులు అమిత పరాక్రమవంతులన్న విషయం ఇప్పుడు నీకు తెలిసి దాని మీద స్థిరమైన నమ్మకం ఏర్పడిపోయిందనుకో, పాండవులు దుర్నిరీక్షులు, వాళ్ళని గెలవలేం. మనం ఎవరి చేతిలో ఓడిపోయామో వాళ్ళని పాండవులు గెలిచారు, కాబట్టి మనం గెలవలేం. ఆ విషయం తెలిసిపోయిందిగా. పాండవుల్ని నువ్వు గెలవగలిగిన వాడివైతే నువ్వు కూడా గంధర్వుల్ని గెలవాలి. నువ్వు గెలవలేకపోయావు, పాండవులు గెలిచారు అంటే పాండవులతో యుద్ధం నువ్వు చేయలేవు, తెలిసిపోయింది. పైగా నిన్ను పాండవులు గెలవగలరు. నిన్ను కట్టి తీసుకోపోతుంటే వాళ్ళు ఊరుకుంటే చాలు, రాజ్యం వాళ్ళు ఊరుకోలేదు, నిన్ను విడిపించారు. అంటే ఇప్పుడు ఏమిటి అర్థం అవుతోంది? వాళ్ళకి చాలా పరాక్రమం ఉందని తెలిసి శత్రుత్వం పెట్టుకున్నవాడివి నువ్వు, తమకింత పరాక్రమం ఉందని తెలిసి మిత్రత్వం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ మంచివాళ్ళు, నువ్వు ఆ మంచివాడివి. నీ ఆలోచనకి ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు అంత పరాక్రమంతో ఉండి నీకు ఉపకారం చేశారంటే మిత్రత్వం కోరుకుంటున్నారా, బంధుత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి దాన్ని నిలబెడితే ఇక యుద్ధం లేదు. కాబట్టి ఒక పని చేయి, నువ్వు కొత్తగా ఏమి ఇవ్వకు, వాళ్ళని పిలిచి వాళ్ళకి పాండురాజు వైపు నుంచి పితృధనంగా వాళ్ళకి అందవలసిన రాజ్యభాగం ఏదుందో ఆ భాగం ఇచ్చేయి. వాళ్ళు నీకు ఉపకారం చేశారు, నువ్వు వాళ్ళకు ఉపకారం చేయి, పరమ ప్రేమతో ఉంటారు.
వాళ్ళు నీ జోలికి రారు, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళావు, ఇంక ఇబ్బంది ఎందుకు? శకుని ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా అండి? దీని వెనక ఒక పెద్ద మర్మం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పూర్వం అయితే ఇలా చెప్పడం. పూర్వం ఏం చెప్పేవాడంటే, ఏం పర్వాలేదు మళ్ళీ జూదానికి పిలంటాడు. ఇప్పుడు అలా అనలేడు. ఎందుకు అనలేడు? ఆరణ్యకాండలోనే నలదమయంతుల వృత్తాంతం చెప్పినప్పుడు అశ్వహృదయాన్ని మహర్షి ఉపదేశం చేసేశారు ధర్మరాజుకి. ఇక ధర్మరాజును ఓడించలేడు మాయాజూతంలో. ఎందుకంటే ఆయనకి ఆ విద్య సాత్వికంగా వశమైపోయింది. ఇప్పుడు ఆయన్ని ఓడించడం కుదరదు మాయాజూతంలో. కాబట్టి ఇప్పుడు తను ఇంకేం చేయలేడు. ఏమీ చేయలేనప్పుడు గెలవాల్సింది ఎలా? యుద్ధంలోనే. యుద్ధంలో గెలవలేదన్నది సత్యం. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడిని రక్షించుకోవాలంటే మార్గం ఏమిటంటే, నువ్వు వెళ్ళలేవురా అన్న విషయం చెప్పేయడమే. కానీ ఒక్కటి మాత్రం మీరు గమనించాలి, కపటజూదం ఆడినప్పుడు ఎంతటి మాయావో శత్రుబలాన్ని లెక్క పెట్టినప్పుడు కూడా అంత బాగానూ లెక్క పెడతాడు శకుని. రెండిటిలోనూ ఆయన బుద్ధికి పదునుంది. కాబట్టే నీకు అసలు యుద్ధం అన్న మాటే లేదు. ఇంకా జూదంలో ఇంకా నేను సహాయం చేయలేను. యుద్ధానికి వస్తే నువ్వు నిలబడలేవు. వాళ్ళు ప్రేమ చూపించారు, నువ్వు ప్రేమ నిలబెట్టుకుని పిలిచి అయింది ఏదో అయిపోయిందయా, మీ నాన్నగారు ఇచ్చిన రాజ్యంలో భాగం మీరు ఇచ్చుకోండి, మిగిలింది మేము ఏలుకుంటాం అని ప్రేమగా ఏలుకుంటే ఏ గొడవలు లేవు. ఒక అందుకు వచ్చింది ఒక అందుకు సరిపోతుంది. బతికున్న నాళ్ళు సంతోషంగా ఉంటాం. అలా చెయ్యి. దానివల్ల నీకు భూమండలంలో 2 వస్తాయి. ఏ అపకీర్తి పొందానని ఏడుస్తున్నావో దాని స్థానంలో విశేషమైన కీర్తి వస్తుంది. దుర్యోధనుడు పిలిచి రాజ్యం ఇచ్చేశాడు. వాళ్ళ రాజ్యం వాళ్ళు ఏలుకుంటున్నారు, ఈయన రాజ్యం ఈయన ఏలుకుంటున్నాడు. చక్కగా ప్రేమతో ఉంటున్నారు అన్నదమ్ములు, జ్ఞాతి వైరం లేదని లోకమంతా పొగుడుతుంది. కాబట్టి అపారమైనటువంటి కీర్తి కలుగుతుంది. 2, పాపపు బుద్ధితో కపట జూదంలో గెలిచాం. నాకు తెలుసా విషయం, ఎవడో ఆడితే వేరు, నేనేగా ఆడింది. కపట జూదంలో గెలిచి 12 ఏళ్ల నుంచి కష్టపెడుతున్నాం. ఈ పాపం మన్ని కట్టి కుడపదు, అందుకే ఇలా కట్టి కుడిపింది. ఇప్పటికైనా ఇంక వదిలేస్తాం. వదిలేస్తే పుణ్యం కలుగుతుంది. వాళ్ళ ధర్మంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేస్తే మనకు పుణ్యం, పురుషార్థం. కాబట్టి 2 దక్కుతాయి మహారాజా. కాబట్టి వాళ్ళని పిలిచి రాజ్యం ఇచ్చి వాళ్ళతో స్నేహం చేసుకో, సంతోషంగా ఉంటాం అంటే విన్నాడు. విని అది చేస్తాడు ఆ దుర్యోధనుడు. ఒక్కనాటికి ఇవ్వలేడు. పాండవుల్ని పిలిచి పాండవులకి రాజ్యం ఇచ్చి తాను సగరాజ్యాన్ని బుచ్చుకొని రాజ్య పరిపాలన చేస్తూ పాండవులతో క్షేమంగా ఉంటాడా? ఉండలేడు, ఉండకూడదు కూడా.